అందరికీ నమస్తేనండి. ఈ వీడియో అయితే నేను, నేను చేసిన మిస్టేక్స్ ఇంకా నా సైకాలజికల్ పాయింట్స్ అయితే చెప్తాను. ఇవి ఎంత న్యాచురల్‌గా ఉంటాయంటే వింటే ఒకవేళ మీరు రియల్‌గా ట్రేడింగ్ చేస్తున్నే పనైతే ఇవి మీకు చాలా స్ట్రైక్ అయితాయి. అంటే ఈ మిస్టేక్స్ నేను కూడా చేశానేమో అని మీరు ఫీల్ అవుతారు పక్కా. సో, ఈ వీడియోని పక్కా అసలు మిస్ అవ్వకుండా చూడండి. ఒక్క 5 పాయింట్స్ అయితే చెప్తాను. నేను చేసిన మిస్టేక్స్ మాత్రమే చెప్తాను. ఇవి మీరు చేస్తున్నారో లేదో ఒకసారి రియలైజ్ అవ్వండి. సో, దీంట్లో నేను ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ట్రేడింగ్‌ని కరెక్ట్ 2 ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి. 2024 జనవరి 1 ఇప్పటికి గూడా నేను ట్రేడింగ్‌ని ఒక 80-90% గ్యాంబ్లింగ్ లాగే చూస్తున్నానేమో అని నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే, స్ట్రిక్ట్‌గా నేను ఒక బిజినెస్ లాగా నేను తీసుకోలేకపోతున్నా. అదేంటో నాకు తెలీదు గానీ అది నా మిస్టేక్ అది. నేను ఎప్పుడైతే దాన్ని ఒక బిజినెస్ మైండ్ సెట్ తోటి చూస్తానో, ఆ రోజు నేను సక్సెస్ అవుతానని నేను అనుకుంటున్నాను. సో, అది ఇంకా నేను కొంచెం నేర్చుకోవాలి. ఇంకా దాన్ని నేను స్ట్రిక్ట్‌గా ఒక బిజినెస్ మైండ్ సెట్‌తో చూడాలి. సో, నేను డైరెక్ట్ ఇంకా పాయింట్స్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్‌కెళ్ళిపోతా చూడండి. ఇవన్నీ నేను ముందు రాసుకున్నాను. నేను ఖాళీగా ఉన్నప్పుడు నా మిస్టేక్స్‌ని నేనే రాసుకున్నాను. సో, ఫస్ట్ పాయింట్ కంట్రోల్ వద్దు. ఫ్లో ముఖ్యం. మార్కెట్ నా కంట్రోల్‌లో ఉండదు. అంటే మార్కెట్ మన కంట్రోల్‌లో ఉండదు. నేను దాన్ని కంట్రోల్ చేయలేను అని నేను నమ్ముతాను. సో, మాక్సిమం అది మనం నమ్మాలి. ఎందుకంటే మార్కెట్‌ని మనం కంట్రోల్ చేయలేం. సో, దాన్ని మనం కంట్రోల్ చేయాలి అని మనం ఫీల్ అవ్వద్దు. ఎంత గట్టిగా మార్కెట్‌ని కంట్రోల్ చేద్దాం అనుకుంటే, నేను అంత వీక్ అయిపోతున్నా. ఇప్పుడు నేను మార్కెట్‌ని ఎలా అయినా కంట్రోల్ చేయాలి. ఈ డైరెక్షన్‌లో వెళ్ళాలి. ఇది ఇట్లా ఎళ్తే బాగుండు. అబ్బబ్బబ్బా! అని ఆ ఎమోషన్‌ని నేను మార్కెట్ పైన చూపించడం వల్ల నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నా గానీ, ఆ మార్కెట్ నా సైడ్ రావట్లేదు. అది ఎటు ఎళ్ళాలనుకుంటే అటే ఎళ్తుంది. నేనేదో ఊహించుకుంటున్నా అనమాట. వెళ్తది, నా కంట్రోల్‌లోకొస్తది. నాకు టార్గెట్ ఇస్తది అని అదొక విచిత్రమైన గ్యామ్లింగ్ మైండ్ సెట్ తోటైతే నేను చూడడం వల్ల, కంట్రోల్ చేద్దామని ఊహించుకోవడం వల్ల నేనేం చేయలేకపోతున్నా. ఇది నా పాయింట్. రూల్ ఏందంటే, మార్కెట్‌తో ఫైట్ చేయొద్దు. మార్కెట్‌తో పాటు ఆ ఫ్లోలో మనం వెళ్ళిపోవాలి ముందుకట్లా అని. మార్కెట్ ఒక కింగ్ అయితే మనం దాని జస్ట్ ఫాలోవర్. అంటే నేను దాని ఫాలోవర్‌ని. ఇది ఫస్ట్ పాయింటు. ఇలా మీరెవరైనా ఫేస్ చేస్తున్నారా లేదా? ఇది మీకు అనిపించిందో లేదో చూడండి. సెకండ్ పాయింట్ చూద్దాం. మైండ్ వర్సెస్ రూల్. నా మైండ్‌కి రూల్స్ అంటే బద్ధకం. చిన్నప్పటి నుంచి నార్మల్‌గా మనకి ఎవరైనా రూల్స్ పెడితే నచ్చదు. ఎప్పుడు మనకి ఫ్రీడమ్ కావాలనే ఉంటుంది. ఆ! ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేస్తే మనకి మనశ్శాంతిగా ఉంటది. ఒక రూల్ పెట్టుకొని ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో మనం చేయలేమవి. రూల్స్ ఫాలో అవ్వాలంటే రూల్స్ మనకెందుకురా? మనకు కావాల్సింది ఫ్రీడమ్. ఇప్పుడు ట్రేడింగ్ కూడా ఎందుకొచ్చాం? ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు ప్రశాంతంగా. ఎవరి మాట ఇనాల్సిన అవసరం లేదు. పొద్దున 9-12 అట్లా ఒక హాఫ్ డే చేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు. ఏ రూల్స్ ఉండవు. ఫ్రీడమ్‌గా ఉండొచ్చు అని మాత్రమే గదా! అని నేను అనుకుంటున్నా. చాలామంది అందుకే వచ్చారు. కానీ రూల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో, ఫ్రీడమ్ గావాలి, అది గావాలి అంటే నడవదిక్కడ. హ్మ్. కానీ ట్రేడింగ్‌లో డిసిప్లిన్ లేకపోతే మనం గేమ్‌లో నుంచి ఔట్ అయిపోతాం. డిసిప్లిన్ పక్కా ఉండాలి. రూల్స్ ఉండొద్దు, ఫ్రీడమ్ గావాలంటే చెల్లదిక్కడ. రూల్స్ ఉండాలి. ఖచ్చితంగా రూల్స్‌ని మన మైండ్‌కి అలవాటు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఒక సక్సెస్‌ఫుల్ ట్రేడర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. రూల్ చెప్తాను. మైండ్‌కి చెప్పాల్సింది ఒకటే. ఇక్కడ నీ ఇష్టం నడవదు. రూల్సే నడుస్తాయి. ఇది ఖచ్చితంగా మనం మైండ్‌లో పెట్టుకోవాలి. ఇది రూలు. సో, నెక్స్ట్ థర్డ్ పాయింట్‌కెళ్దాం. లూజింగ్ ఈజ్ ఓకే. ఫెయిల్యూర్‌ని యాక్సెప్ట్ చెయి. చిన్నప్పటి నుండి గెలవాలి అని పెరిగాను కాబట్టి, లాస్ వస్తే నన్ను నేను హేట్‌రెడ్ అంటే హేట్ చేసుకుంటా, లేకపోతే డిస్‌లైక్ చేసుకుంటా. అదొక ఫీలింగ్‌తో చూసుకుంటా. అంటే ప్రతి ఒక్కరికి ఉంటది అదే ఆలోచన. నేనే గెలవాలి. ప్రతి దాంట్లో నేనే ముందుండాలని బేసిక్‌గా అందరికుంటది. సో, అదే మైండ్ సెట్‌లో గూడా ఇక్కడ నాకు ప్రాఫిట్ రావాలి అనే ఆలోచన వల్లే మనము గెలవలేకపోతున్నాం. ఒక లాస్‌ని మనం తీసుకోలేకపోతున్నాం అనమాట. ఇక్కడ ట్రేడింగ్‌లో లాస్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద గేమ్. అంతెందుకు సచిన్ గూడా ఔట్ అవుతాడు. మరి నేనెంత ప్రతి ఒక్కరు అవుతారు. సో, ఈ లాస్ గూడా రోజు వస్తది లాసు. అలా అని జెప్పి ప్రాఫిట్ రోజు రావాలని ఉండదు గదా! లాస్ అనేది ఒక పార్ట్ ఆఫ్ గేమ్. అది మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో అప్పుడే మనకొక డిసిప్లిన్ బిజినెస్ లాగా మనం ట్రేడింగ్‌ని చూడగలుగుతాం అనమాట. గ్యామ్లింగ్ మైండ్ సెట్‌తో అస్సలు చూడొద్దు. రూల్ ఏంటంటే ఒక లాస్‌తో నేను వేస్ట్ గాడిని అయిపోను. లాస్‌ని కూడా విన్ లాగే యాక్సెప్ట్ చేయాలి. ఇది థర్డ్ రూల్. అర్థమైందనుకుంటున్నాను. ఫోర్త్ పాయింట్ రెస్పాన్సిబిలిటీ నాదే. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఏదైనా సరే. ఎందుకంటే నేను ఎంచుకొని ఇది చేయాలి అని చెప్పి ముందుకొచ్చాను కాబట్టి అది నాదే. నా లైఫ్‌లో, నా ట్రేడింగ్‌లో జరిగే ప్రతి దానికి నేనే కారణం. మార్కెట్ మోసం చేసింది. ఆపరేటర్ గాడు పైనుంచి కిందకి తీసుకొచ్చి కింద నుంచి ఫాల్స్ బ్రేక్ ఒకటి ఇచ్చాడు. అది చేసాడు, ఇది చేసాడు.
నాకు లాస్ తెప్పించాడు, లేకపోతే వాడి మాటలు నమ్మాను, వీడి మాటలు నమ్మాను. సారీ, కొంచెం కోల్డ్ చేసింది. వాడి మాటలు నమ్మాను, వీడి మాటలు నమ్మాను, అందుకు పోయింది లాసు. నేనేంటి ఇట్ట చేసేవాడిని, నువ్వేంటే అసలు నువ్వు చేస్తుందే నువ్వు. నువ్వు అసలు ఏదో ఒకటి తీసుకొని నువ్వు అక్కడ నువ్వు నొక్కుతుందే నువ్వు. అలాంటప్పుడు రెస్పాన్సిబిలిటీ మొత్తం నీదే. నువ్వు చేపిస్తేనే నాకు లాస్ వచ్చింది, నువ్వు నొక్కితేనే నాకు ఇదయింది, నిన్ను ఫాలో అయ్యాను, ఇవన్నీ అనవసరం. నీ అంతటా నువ్వు చేసావు, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయి. రూల్: ప్రాఫిట్ వచ్చినా నాదే, లాస్ వచ్చినా నాదే. తప్పు జరిగితే ఎస్ అది నా తప్పే అని ఒప్పుకోనే ధైర్యం ఉండాలి. సో ఇది 4th పాయింట్. ఇవన్నీ నేను ఫేస్ చేశాను. సో నేను ఇవన్నీ ఒక దగ్గర రాసుకున్నాను అనమాట. 5th పాయింట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అసలు. ఇప్పుడు కూడా నేను డైలీ స్ట్రగుల్ అవుతున్నాను ఇదే పాయింట్ తోటి. ఫేక్ రిస్క్ టేకర్. అంటే ఫేక్ రిస్క్ టేకర్గా ఉండకు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. చూడండి, ఎస్ఎల్ పెట్టినప్పుడు పోతే పోయిందిలే అని ఫిక్స్ అవ్వాలి. కానీ నేను ఎస్ఎల్ పెట్టి కూడా అబ్బా హిట్ అవుతుంది, బాగుండు, హిట్ అవ్వద్దు దేవుడా అని అట్లా అట్లా హిట్ అవ్వద్దు దేవుడా, అయ్యో వద్దు, నా ఎస్ఎల్ హిట్ అవ్వద్దు, ప్రాఫిట్ వస్తే బాగుండు, కరెక్ట్ కింద ఒక 5 పాయింట్స్ రావాలి, అబ్బా దేవుడా పైకి వెళ్ళిపోవాలి అని ఇలా ఫీల్ అయిపోవడం. లేకపోతే ఒక 10 పాయింట్స్ పైకి పోగాలి, కిందకి రావద్దు, అమ్మ ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి, ఇంకా ఇట్లా ఒక ప్రేయర్ అనమాట. అంటే రియాలిటీలో నేను అక్కడ ఎస్ఎల్ని చూపిస్తున్నా. నేను ఎస్ఎల్ పెట్టినారా 10 పాయింట్లు అంటే నేను 10 పాయింట్లు పోతే ఇచ్చేస్తా, నేను తీసుకోను అని ఒక బిల్డప్ అనమాట. ట్రేడ్లో నా డైరెక్షన్ వెళ్తున్నా కూడా మళ్ళీ వెనక్కి వచ్చి ఎస్ఎల్ కొడుతుందేమో అని భయపడుతూ ఉంటా. దాన్ని బట్టి నేను ఏమర్థమవుతుంది, నేను పైకి రిస్క్ టేకర్ కానీ కలరింగ్ ఇస్తున్నా, కానీ లోపల ఇంకా నా లాస్ని యాక్సెప్ట్ చేయలేదు. నేను మనసు కంప్లీట్గా నేను యాక్సెప్ట్ చేయాల. పైకి ఏదో నేను పెద్ద ప్లేయర్ రా 10 పాయింట్స్ రిస్క్ ఇచ్చాను, సారీ 10 పాయింట్స్ రిస్క్ తీసుకున్నాను, ఇస్తే ఎస్ఎల్ అని చెప్పి పైకి కలరింగ్ ఇస్తా, కానీ లోపల మనసులో మాత్రం దేవుడా ఎస్ఎల్ కొట్టొద్దు, అయ్యో ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ఇట్లాంటివి పనికిరావు ఇక్కడ. ఒక్కసారి నువ్వు ఫిక్స్ అయ్యావా, ఎంటర్ అయ్యావా, ఎస్ఎల్ 10 పాయింట్స్ మనసులో అనుకున్నావా, ఇచ్చే ధైర్యంగా. సో రూల్ ఏంటంటే, ట్రేడ్లో ఎంటర్ అయ్యాక ఎస్ఎల్ గురించి భయం వచ్చిందంటే నువ్వు ఇంకా ఆ డబ్బు పోయిందని ఫిక్స్ అవ్వలేదని అర్థం. యాక్టింగ్ వద్దు, నిజంగా రిస్క్ని యాక్సెప్ట్ చేయి. అంటే ఒక ఎస్ఎల్ని నేను పెట్టా, కానీ నాకు ఆ భయం వస్తుందంటే అంటే నువ్వు ఆ డబ్బుని నువ్వు రియల్గా ఇవ్వాలనుకోవట్లేదు, ఏదో పేరుకి రిస్క్ టేకర్ అనో లేకపోతే ఎస్ఎల్ పెట్టానో బిల్డప్ మాత్రమే. ఇదనమాట. సారీ గైస్. సో యాక్చువల్లీ ఇవి నా రూల్స్. ఈ 5 మిస్టేక్స్ అయితే నేను చేస్తున్నాను, ఇప్పుడు కూడా నేను ఫేస్ చేస్తూనే ఉన్నాను. సో వాటి నుంచి అవుట్కమ్ బయటికి రావాలి, ఇలాంటి అవుట్కమ్ని నేను ఫేస్ చేస్తున్నాను. ఇంకా వాటిని ఎట్లయినా ఒకట్లా జయించి ముందుకెళ్ళడం కోసమే నేను స్ట్రగుల్ అవుతున్నాను. ఒకసారి ఈ మిస్టేక్స్ మీరు కూడా చూసుకోండి, మీకు కావాలంటే నోట్ డౌన్ చేసుకోండి. ఎవరైనా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నారో లేదో గుర్తు చేసుకొని వీటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో అప్పుడే మీకు సైకాలజికల్గా ముందుకు డెవలప్ అయ్యి ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇది గైస్ ఈరోజు వీడియో, ఈ ఇంపార్టెంట్ వీడియో ఇది. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలా సఫర్ అవుతుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.